కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లందు మున్సిపల్ మాజీ చైర్మన్ ఐఎన్టీయూసీ నాయకులు చప్పరి రాజమల్లు వర్ధంతి వేడుకను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బోళ్ల సూర్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజమల్లు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డా కిరణ్ మిత్ర, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఇల్లందు అభివృద్ధిలో రాజమల్లు తమ పాలనా సమయంలో కీలకంగా పనిచేశారని కొనియాడారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, సెంట్రల్ నాయకులు గోచికొండ సత్యనారాయణ, 20వ వార్డు కౌన్సిలర్ జాఫర్, మాజీ పట్టణ అధ్యక్షులు దొడ్డా డానియల్, ఐఎన్టీయూసీ నాయకులు ఇమాం, సీనియర్ నాయకులు సుదర్శన్ కోరి, లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వేసిన వాళ్ళు వెళ్ళి వేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇల్లందు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి సిహెచ్ రాజమౌళి గారి వర్ధంతి మనం కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటా ఉన్నాం. సిహెచ్ రాజమౌళి గారు కాంగ్రెస్ పార్టీ అంటే సిహెచ్ రాజమౌళి గారు, సిహెచ్ రాజమౌళి గారు అంటే కాంగ్రెస్ పార్టీ. ఇల్లందులో 40-45 సంవత్సరాల పాటు ఆ రకమైనటువంటి ఒక బ్రాండ్తోని ఈ పార్టీని ముందుకు తీసుకుపోవడంలో తన వంతు కృషి చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. తన కింద ఉన్నటువంటి ఐఎన్టీసీ ఉపాధ్యక్షుడిగా అనేక సేవలు అందించినటువంటి రాజమౌళి గారిని మనం ఈరోజు స్మరించుకోవడం, ఆయన ఆశయాల బాటలో ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవడం కోసం మనం అంతా కట్టుబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి ప్రణాళికతోని మనం ముందుకు పోయి సిహెచ్ రాజమౌళి గారి ఆ ఆశయాల్ని మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఇల్లందులో ఐఎన్టీసీ బలోపేతం కావడానికి ప్రధాన ముఖ్య కారకుల్లో ఒకరైనటువంటి రాజమౌళి గారు వారి కింద స్థాయి శిష్యగణం వారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడంలో ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ఏ రాజకీయ పార్టీతో విభేదాలు లేకుండా అందరితో స్నేహపూర్వక వాతావరణంలో రాజకీయాల్ని నడిపినటువంటి గొప్ప మనిషి మన సిహెచ్ రాజమౌళి గారు. ఆ విధమైనటువంటి నాయకుడు మనకు ఇప్పటి వరకు ఈ పట్టణంలో లేడు, రాబోడని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఆ రకమైనటువంటి ఆ మహా గొప్ప మనిషికి ఈరోజు మనం అందరం నివాళులు అర్పించడం సంతోషదాయకం, కొంత బాధాకరంగా ఉన్నప్పటికీ మనం వారి బాటలు పయనించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ నాయకులకి, కార్యకర్తలకి, ఆయన అభిమానులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకప్పుడు ఐఎన్టీయూసీ అన్న కాంగ్రెస్ పార్టీ అన్న రాజమౌళి గారు ఉండేవారు. ఈ యొక్క ఆఫీస్ అనేది కార్మిక క్షేత్రాన్ని తయారు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కార్ఖానా. ఎందరో నాయకులు ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఈయన నాయకులుగా ఎదిగినటువంటి ఆఫీస్ ఇది. దీనికి ఒక చరిత్ర ఉంది. రాజమౌళి గారి నాయకత్వం, వారు అహర్నిశలు కాంగ్రెస్ పార్టీకి, ఐఎన్టీయూసీకి ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి. అట్లని ఐఎన్టీయూసీ ఒకదానితోటే మరి అన్ని యూనియన్స్
పట్టణాధ్యక్షుడు చెప్పినట్టుగా అన్ని యూనియన్స్ అన్ని పార్టీలను సమన్వయం చేసుకున్నారు. ఆ రాజకీయ చతురత, అధికారులతోటి మాట్లాడే విధానం, కార్మికులు చేయవలసిన పనులన్నింటినీ కూడా వారు ఉనికి పుచ్చుకొని కార్మికులకి అనేక రకాల సేవలు అందించినటువంటి వ్యక్తి. ఏదేమైనా వారి ఆశయాలు సాధించడంలో ఒక అడుగు వెనకబడి ఉన్నాం. ఐఎన్టీసీగా, కాంగ్రెస్ పార్టీగా వచ్చినటువంటి కొత్త తరం ఈ ఆశయాలు తీసుకోవడానికి చాలా మటుకు ముందుకు రావట్లేదు. యూనియన్లో పార్టీలోకి వస్తున్నారు, కానీ ఈ ఆశయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఐఎన్టీసీ కూడా జాతీయ యూనియన్ అనేది గుర్తించడంలో ఒక అడుగు వెనకబడి ఉన్నారు. కానీ వారిని కూడా ట్రైనప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఇవాళ మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలవటం, ఐఎన్టీసీ ఎప్పుడు గెలవకపోయినా ఈ తడవ పెద్దలు కనకయ్య గారు, పొంగులేటి గారు పార్టీ నాయకులతో కలిసి, ఐఎన్టీసీ నాయకులతో కలిసి ఇక్కడ ఐఎన్టీసీని గెలిపించుకోవటం మనం నిజంగా రాజమౌళి గారికి ఇచ్చేటటువంటి నివాళులు. ఇప్పుడున్నటువంటి తరం కూడా ఐఎన్టీసీని ముందుకు తీసుకెళ్లడంలో కానీ, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కానీ మన మనస్పర్ధలు ఏమున్నప్పటికీ కూడా పక్కకు పెట్టి ఈ జాతీయ పార్టీని కాపాడుకోవడంలో ముందుండాలని చూడండి. సిహెచ్ రాజమౌళి అన్నగారు తాను చేసిన ప్రతి ఒక్క పనులు గుర్తు చేసుకుంటూ ఈ రోజున ఆయన గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఆయన ఒక మనవరాలు వయసు దాన్ని నేను ఈ రోజున ఆయన గురించి మాట్లాడే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఐఎన్టీసీ కోసము, ఎన్ఎస్యుఐ కోసము తాను ఎంతగానో కృషి చేసి కార్మికుల సమస్యలను తీరుస్తూ అటు ఆ రెండింటిని ప్లస్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కొరకు చాలా కృషి చేసినారు. అలాగే కాకుండా తాను ఒకసారి చైర్మన్గా చేసి ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా బాధ్యత నిర్వర్తించారు. అలాగే మనమందరం కూడా ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఏ విధంగా అయితే మన పార్టీని బలోపేతం చేశారో మనమందరం కూడా అలాగ కృషి చేయాలని, ఆ విధంగా ఆయన బాటలో నడుచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రాజమౌళి అన్న బ్రతుకున్న రోజులు కూడా పార్టీ కోసం, ప్రజల కోసం, కార్మికుల కోసం అనునిత్యం సేవ చేసినటువంటి గొప్ప నాయకుడు. మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఇళ్లలో ఏమాత్రం స్కోప్ లేని ఆ రోజుల్లో సిపిఐ కానీ, సిపిఎం కానీ, అదేవిధంగా సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ ఆ పార్టీల ఊరు బాగా ఉన్నప్పుడు మరి ఆ ఊరిలో ఒక్కడే ఏకైక వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో నిలబడి మరి ఎన్నో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం ఎన్నో పోరాటాలు చేసి, అదేవిధంగా ఐఎన్టీసీ కార్మికులకు నేనున్నాననేటటువంటి భరోసా ఇచ్చి మరి ఆ రోజుల్లో ఈ ఆఫీస్ అంతా కూడా కార్మికులతో కలకలలాడుతున్నటువంటి రోజులని. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా న్యూ డెమోక్రసీ పార్టీ గెలిచేటప్పుడు మరి వాళ్ళ ఉనికి, వాళ్ళ యొక్క హవా నడిచేటప్పుడు కూడా ఆయన ఏకైక వ్యక్తిగా నిలబడి మరి పార్టీ కోసం పనిచేసుకుంటూ మరి కార్యకర్తలకు భరోసా ఇచ్చి మరి పార్టీని నిలబెట్టినటువంటి ఏకైక నాయకుడు. ఆయన నమ్మినటువంటి నాయకుడు మాజీ మంత్రి సంబారి చంద్రశేఖర్ గారికి ఒక మంచి అనుచరుడుగా మరి ఆయన చెప్పిన మాటలు వినుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కలిసి మరి ఆ రోజు ఐఎన్టీసీని బలోపేతం చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మున్సిపల్ పరిధిలో మరి 24 వార్డుల్లో కూడా అందరినీ నిలబెట్టి మరి అటు ఐఎన్టీసీని ఇటు కాంగ్రెస్ పార్టీని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ అందరినీ గెలిపించుకొని మరి మంచి నాయకుడిగా అందరికీ అండగా ఉన్నటువంటి రాజమౌళి మరి ఆయన చనిపోవడం, మరి అంతటి నాయకుడు ఇప్పటివరకు కూడా మన మధ్యలో ఎవరు కూడా లేరు. మరి ఆయన ఆశయాల్ని, ఆదర్శాలను తీసుకొని మనం ముందుకు పోవాలని, వారి ఆత్మ శాంతి చేకూరాలని. మరి రాజమౌళి గారు పుస్తకం అది, దాన్ని ఎంత చదివినా కూడా ఇంకా చరిత్ర ఉంటూనే ఉంటుంది. కారణం ఏంటంటే ఇల్లందు బొగ్గు గనులు మనుగడకు ఆయన ఎంత కృషి చేశారో మాకు బాగా తెలుసు. నేను సింగరేణిలో 1987లో నేను ఇక్కడ సింగరేణి ఉద్యోగంలో నేను ఎక్కాను. 89లో నేను ఇక్కడ ఐఎన్టీసీ బిడ్ సెక్రటరీగా మొదలవుతూ నా ప్రయాణం సాగింది. ఆ సమయంలో ఇక్కడ యూనియన్స్ నువ్వా నేను అన్నట్టుగా ఐఎన్టీసీ మాత్రమే ఉండేది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అనేది సపరేట్గా లేకుండా ఇదే భవనంలో కాంగ్రెస్ పార్టీ వేరు కాదు, ఐఎన్టీసీ వేరు కాదని చెప్పేసి రెండు కలిపి
అతనే మరి విధులు నిర్వహించేవాడు. దానివల్ల ఏంటంటే మరి అండర్స్టాండింగ్ లోపం లేకుండా ఎవరు వచ్చినా కూడా, ఏ మినిస్టర్ వచ్చినా, ఏ పెద్ద నాయకులు వచ్చినా కూడా ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత రాజమౌళి గారిని కలిసిపోయే పరిస్థితి తీసుకురావడం జరిగింది. అంతేకాదు మనకి ఇక్కడ ఇల్లందులో 84లో ఓసీ రావడానికి కారకులు కూడా మరి రాజమౌళి గారే, మీకు తెలుసలేదు. కారణం ఏంటంటే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మరి మొట్టమొదటిగా మరి ఓసీలు ప్రారంభంలో ఇల్లందు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి రాజమౌళి గారు కోరడం జరిగింది. దాని తర్వాత మనకి ఓసీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ హయాంలోనే మరి ఇల్లందులో కానీ ఎక్కడ కానీ బొగ్గు గనులు తీయడం జరిగింది. బొగ్గు గనులు ఇప్పుడున్న బొగ్గు గనులు కూడా వారి హయాంలో, అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తీయడం జరిగింది. కాదు మాలాంటి వాళ్లకు స్ఫూర్తిగా మరి యూనియన్ ఎట్లా నడపాలి, పార్టీ ఎట్లా ఉండాలి అని చెప్పేసి మరి మాకు సూచనలు ఇచ్చి మమ్మల్ని నడపడం కూడా జరిగింది. ఆయన నాయకత్వంలో మేము వైస్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీ కూడా పార్టీ పదవిలో అనుభవించాము. అంతేకాదు మరి తన హయాంలో కూడా మేము యూనియన్ పరంగా చాలా కృషి చేసి కార్యకర్తల్ని కూడా మేము బాగా జమ చేసేవాళ్ళం. 2003లో మరి ఐఎంటీసీ గెలవడానికి కారణం, రికగ్నైజేషన్ రావడానికి కారణం కూడా ఇల్లందులో ఉన్న ఓట్లతోనే మరి రికగ్నైజేషన్ రావడం కూడా జరిగింది. అంటే ఆయన కార్మికుల కోసము, ప్రజల కోసం ఎంత కష్టపడ్డాడో దీనివల్ల మనకు అర్థమవుతా ఉంది. గారి వర్ధంతి సందర్భంగా సభాధ్యక్షుడు సూర్యం గారు మరియు మన మున్సిపల్ చైర్మన్ ఈ యొక్క రాజమౌళి గారు సంవత్సరం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ INTC ఈ రెండు ఒకటే. ఇదే ఆఫీసు నుంచి 3వ చైర్మన్, ఫస్ట్ చైర్మన్ రాజమౌళి గారు, 2వ చైర్మన్ మూలబాబు గారు, 3వ చైర్మన్ తోట కిరణ్ మిత్ర గారు ఇక్కడి నుంచే అయ్యారు. ఈ ఆఫీస్కి ఇంత ఘన చరిత్ర ఉన్నది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫీస్ నుంచే పని మొదలుపెట్టారు. కాబట్టి గెలుపు కూడా సాధ్యమైంది. ఖచ్చితంగా మనందరం కాంగ్రెస్ పార్టీగా, INTUCగా అందరూ ఈ టౌన్లో ఉన్న ప్రెసిడెంట్ కానివ్వండి, మండల ప్రెసిడెంట్ కానివ్వండి, ఈ యొక్క ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో మనందరం ఈయన వేసిన గతంలో ఎంత గట్టిగా ఉన్నామో, ఎంత ఐక్యతగా ఉన్నామో ఆ టైప్గానే మనందరం కలిసి పనిచేసి ఇల్లందుని పూర్తిగా కాంగ్రెస్ విషయంగా ఉండాలి ఎప్పటికని కోరుకుంటూ రాజమౌళి గారు